వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, హీరో స్ప్లెండర్ ప్లస్ BS6 కస్టమర్ అయితే మన దగ్గర తీసుకుని రావడం జరిగిందన్న. మార్నింగే తనైతే కస్టమర్ నాకు కాల్ చేయడం జరిగింది. భాషన్న నేనైతే టౌన్లో ఉన్నాను, ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాను, బండి తీసుకొని వస్తున్నానంటే అన్న ఇప్పుడు వద్దులేండి అన్న, మనకు లంచ్ తర్వాత తీసుకురండి, నీట్గా చేసేద్దామని అయితే మనం చెప్పామన్న. కస్టమర్ అయితే ఇంజిన్ ఆయిల్ ఒక్కటి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత దీనికి హెయిర్ ఫిల్టర్ కూడా కంప్లైంట్ ఉంది. నేను ఆల్రెడీ ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ అనేది సైడ్ కవర్ కార్ నుండి మనకు కనిపిస్తుందన్న. హెయిర్ ఫిల్టర్ అయితే పూర్తిగా బ్లాక్ అయి ఉంటుంది. మనమైతే ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అనేది మార్చిన తర్వాత హెయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, కస్టమర్ అయితే ఇంజన్ ఆయిల్ కొద్దిగా లేట్ చేస్తున్నారు. ఏమన్నా అంటే అన్న మామూలుగా అయితే నేను 3000కే మారుస్తున్నా అన్న, ఇంజన్ ఆయిల్ అనేది 2000 కిలోమీటర్లు కంపల్సరీ మార్చుకోవాలన్న. చూడండి, హెయిర్ ఫిల్టర్ అయితే మనం ఓపెన్ చేసాం. కింద మొత్తం ఆయిల్ చూడండి ఎలా ఉందో. అది ఎందుకు వస్తుందంటే మనకు హెయిర్ ఫిల్టర్ పూర్తిగా బ్లాక్ అయితే హెయిర్ అయితే మనకి ఇంజన్లో నుండి లాగుతుంది అన్న. లాగినప్పుడు ఇంజన్లో ఆయిల్ ఇట్లా హెయిర్ ఫిల్టర్లోకి వస్తుంది. మనకు జనరల్ సర్వీస్లో కంపల్సరీ హెయిర్ ఫిల్టర్ అనేది కంపల్సరీ క్లీన్ చేపియాలా, లేదా పూర్తిగా బ్లాక్ అయింది కొత్తది వేసేయాలా. మనకు పొడిగా దుమ్ము లెక్క ఉంటే గాలి కొట్టేస్తే సరిపోతుందన్న. మరీ ఎక్కువ కొట్టేయకూడదు. ఒక సర్వీస్ 2 సర్వీస్ అట్లా రెండో సర్వీసింగ్ కంపల్సరీ మార్చేసుకోవాలా. చూస్తున్నారు కదా, మనకు బండి అయితే మైలేజ్ బాగుంది. హెడ్ కాడ బోర్ కాడ ఆయిల్ లీకేజ్ అనేది చాలా ఉంది. మనకు ఇంజన్ ఆయిల్ లేట్ చేస్తే ఇలాంటి ప్యాకింగ్లు ఆయిల్ చిల్లు అన్నీ కాలిపోయి ముడుచుకొని పోతాయన్న. నేను అందుకనే ప్రతి ఒక్క బండికి చెప్పేది 2000 కిలోమీటర్లకి ఇంజన్ ఆయిల్ కంపల్సరీ మార్చుకోండి, లేదా ఒక 100 అటో ఇటు తిరిగినా ఏం కాదన్న. మనకైతే జనరల్ సర్వీస్ అంటే A to Z వర్క్ అంతా వచ్చేస్తుంది. క్లచ్, బ్రేకు, హెయిర్ ఫిల్టర్, ప్లగ్, A to Z మొత్తం వస్తుందన్న. ఈ బండికి బ్యాటరీ కూడా పూర్తిగా డెడ్ అయిపోయింది. భాషన్న మరి తెచ్చి పెట్టండి అంటే అన్న సాయంత్రం ఒకసారి రండి, నేనైతే బ్యాటరీ తెచ్చి పెడతాను, మీకు ఫిట్ చేపిస్తాను. ఏ బ్యాటరీ బాగుంటాయంటే అన్న ఎక్సైడ్ వేసుకోండి, నెంబర్ 1గా ఉంటుంది. మనకు గ్యారంటీ వారంటీ కూడా సూపర్గా ఉంటుంది. మనకు ఎందుకంటే షోరూమ్ ఇక్కడే ఉంది కాబట్టి నేనైతే ప్రతి ఒక్క బండికి అదే వాడతానన్న. నాకేం వాళ్ళు బంధువులు కాదు. మనకు బండి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చేది మనకు ఎక్సైడ్ బ్యాటరీ అయితే నేను ప్రతి ఒక్క బండికి వేస్తాను. కస్టమర్కి అయితే మన జనరల్ సర్వీస్ పూర్తిగా అయిపోయిందన్న, మనకు పోయేస్తానన్నా ఓకే అని చెప్తున్నారు. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్.